అంటే జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా సరే గ్రౌండ్ లెవెల్లో లేకపోతే మాత్రం చాలా కష్టం అండి. మీరు ఇప్పుడు మీ వైసీపీ కానీ లేకపోతే టీడీపీ కానీ బీజేపీకి కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ రెండు పార్టీలు అయితే ఆంధ్రప్రదేశ్లో పటిష్టంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారే తప్ప ఇట్లాంటి గ్రౌండ్ లెవెల్లో కమిటీలు లేవు. ఆగస్టు 14th వరకు 15th వరకు కంప్లీట్ చేస్తామని చెప్పేసి అని అంటారు. అంటే పార్టీని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నిర్మించాలని చెప్పే ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? అంటే పవన్ కళ్యాణ్ ఆయన చెప్పే మాటలను బట్టి నేను విభిన్నమైన నాయకుడిని, నేను పదవి కోసం రాలేదు, నేను ప్రజా సంక్షేమం కోసం వచ్చాను, ఆంధ్రప్రదేశ్ నిలబెట్టేదానికి వచ్చాను చెప్ప ఒక అంటే ఆయన లక్ష్యము ఇంతవరకు తెలియకుండా ఉంది. అంటే ఆయన రాజకీయ పార్టీగా ఏంటని, రాజకీయ పార్టీగా ఏం కావాలి. ఇప్పుడు విజయ్ గారు వచ్చారు పక్కన తమిళనాడులో, ఆయన ఒక లక్ష్యంతో వచ్చాడు. అంత ద్రవిడ పార్టీలను ఎదుర్కొంటాడనే సంశయం ఉంది అంతవరకు. అన్ని సర్వేలు, ప్రీ పోల్ సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చాయి, కానీ అతను ధైర్యం నిలబడి కొన్ని కేసులు ఎదుర్కొన్నాడు, సినిమాలు పనిచేశాడు, తర్వాత తొక్కిసలాటాడు, చాలా చాలా ఎదురు పెట్టి ఆయన ఒక లక్ష్యం వైపు నడిచాడు కాబట్టి విజయం సాధించాడు అనుకుంటాము. ఆ రోజు మనము ఇప్పుడు పార్టీ అనేది పవన్ కళ్యాణ్ కొత్త కాదు, అది చిరంజీవి గారు పార్టీ పెట్టారు కదా, ఆ రోజు నుంచి ఆ పార్టీలో కూడా ఆయన యువజన నాయకుడిగా ఉన్నాడు. కానీ ఎన్నేళ్లు పడుతుందో మనకు తెలియదు, కానీ ఆయన వెనుకబాటుతనం లేకపోతే డిప్యూటీ ఒక గోల్ రీచ్ అయినాడు అనేది ఆయన అనుకుంటున్నాడు. నేను డిప్యూటీ సీఎం అవ్వగలిగినాను 10% ఓట్ల 12% ఓట్లతో, నేను ఒక గుర్తింపు పొందినాను, నేను బీజేపీకి అనుకూలంగా ఉంటాను, ఏదో రకరకాలుగా ఆయన ఎక్స్పెక్టేషన్, ఆయన నడత ఒక డిఫరెంట్ గా ఉంది. మిగతా పార్టీలు ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ పెట్టాడు, ఆయన సీఎం పోస్ట్ గా ఎదిగినాడు, లేకపోతే కవిత నేను సీఎం అవుతాను ఎప్పటికైనా అంటుంది. అటువంటిగా ఈయన డిఫరెంట్ గా కనబడుతున్నాడు మాకు. కానీ వాళ్ళ జన సైనికులకు ఎలా కనబడుతుందో మనకు అర్థం అవ్వడం. వాళ్ళు డిఫరెంట్ గా కోరుకుంటారు, పవన్ కళ్యాణ్ సీఎం గారిని వాళ్ళు కోరుకుంటారు. ఈయన జన సైనికులు నేను చెప్పింది మాట ఇంటండి, లేకపోతే వెళ్ళిపోయి పార్టీ నుంచి బయటకని ఈయన అంటున్నాడు. మరి వాళ్ళు ఎవరెవరు వాళ్ళు చేసుకోవాలి తప్ప దాన్ని మేము చేసేది ఏముండదు. మేము గమనించడం సైలెంట్ గా జనసేన బలపడాలని కోరుకోము, అలాగని తెలుగుదేశం బలపడాలని కోరుకోము. మేము బలపడాలని కోరుకునే పార్టీ మాది. శివరాం గారు, ఇప్పుడు ఇప్పటిదాకా